స్వాతి ఈ నిమ్మకాయలు ఎడుతుంది పెద్దమ్మ. నిమ్మకాయలు ఎడుతున్నావు, టైం అయింది అప్పుడు టైం అయింది. ఇక దబ్బడి ఏరాలి, అందరి అయిపోయినాయి, మనయే ఉన్నాయి. ఇగో బర్ర కోసి పెట్టిర్రు మనోళ్ళు. అవును, టైం అవుతుంది, యాడి యాన్నే ఉన్నాయి. అవును, దబ్బడి ఏరుదామంటేనేమో పోయి ముండ్లు కిందంగా ఈ ముండ్లు, పైగా ఈ ముండ్లు చూడు, కంటి కాడు ఉంది, కంట్లోకి వచ్చుకుంటే కన్ను పోయే ప్రమాదం ఉంది. ఏందో ఈ అవస్థ. ఎండ మస్తు ఎండ కొడుతుంది. బాగానే ఎండలు కొడుతున్నాయి. కడుపులో గావరైతుంది. పెద్దమ్మ ఇవాళ నేను అన్నమే తినలేదు. మంచినీళ్ళు తాగి అన్నం చూసినావుగా, బాక్సుడు అన్నం అట్నే పడేసిన. కడుపులో గావరైతుంది. అన్నం తినబుద్ధి కాదు. ఇంకో బాగానే పెద్దమ్మ బస్త బాటిల్ కుట్టుకొని వచ్చింది. నీళ్ళు చల్లగా ఉన్నది. ఇగో ఇప్పటికి ఇలాంటివి బాటిల్న్నర తాగిన నీళ్ళు. ఇక ఏం ఆకలి అవుతుంది. కడుపులో గావరగాక నిమ్మకాయలు ఎరడం చాలా రిస్క్ పెద్దమ్మ. అవును, రిస్క్. చిన్న రిస్క్ అంటావేంది. నెత్తిన కూర్చుకొని జుట్టు మొత్తం పట్టించి ఆకలి వేస్తుంది. దబ్బడి ఎరనికే రావట్లేదు ఆ నిమ్మకాయలు. ఎంత కష్టమో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఈ గుంజ పెట్టుకొని ఏరుతున్నాం కదా, పొరపాటున ఈ గుంజ జారి పడితే అది మా తలకాయ పగిలే అవకాశం కూడా ఉంది. ఇందాక మా పెద్దమ్మకైతే గూడ మీద పడ్డది. అది వాళ్ళు కాయలు కోస్తుంటే గయ్యి తాగి చూడక దీన్ని తగిలి పడ్డది. చాలా రిస్క్ అండి. ఇగో ముండ్లు చూడండి, ఇవన్నీ ముండ్లే. ఇంకో కిందంగా ముండ్లు, పైగా ముండ్లు. కాయ ఏరేటప్పుడు కింద గుచ్చుకుంటాయి, ఇట్లా చక్కగా నిలబడదా అంటేనేగో ఇట్లా ఇవి గుచ్చుకుంటాయి. చాలా రిస్క్. ఇక తప్పదు కదా, కూటి కోసం కూటి విద్యలు అన్నారు కాబట్టి ఇక ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. అటు సైడ్ ఏరినవా? ఏరినరా 4 కాయలు అవపడుతున్నాయి కదా చూడు. మళ్ళీ కాయలు అవపడితే కాయలు పోగొట్టి వీళ్ళు కాయలు ఏరాట్లేదు అని మళ్ళీ మనల్ని అంటారు. ఏరకరా పో, టైం అయింది, అందరు ఏరుకురు, మనకేమున్నాయి. నిమ్మకాయలు ఏరడం ఇగో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని నిమ్మలంగా ఆడేస్తామని మా ఆసామి తెలివి కల్లోడండి మనిషికి ఒక లూజ్ పెట్టిండు కోయమని. మనిషికో లూజ్. ఇక సచ్చినట్టు కోసుకోవాలి. ఇక నిమ్మలంగా ఎట్లా ఏరుతాం? దబ్బడ కంప ముండ్లు ఎయ్యున్నా చూసుకోం, కాకపోతే తిడతారు. ఏం చేయం, మా కూలోళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. చాలామంది అంటారు కదా, నిమ్మ చెట్ల కూర్చొని మంచిగా చల్లగా నిమ్మ చెట్ల కింద కూర్చొని నిమ్మకాయలు ఏరుతారు అంటారు. వచ్చి చేస్తేనే కదా ఫ్రెండ్స్ అవుపడేది. ఏమంటావు పెద్దమ్మ? అంటారు మంచిగా నిమ్మ తోటలకు వచ్చినాయి అనుకో పెద్దమ్మ, ఎక్కడెక్కడ ముచ్చట్లన్నీ వస్తాయి. అదే ఇంటికాడ ఉంటే ఎవ్వరు కనపడరు, ముచ్చట్లు ఉండవు, అసలు పని కూడా చేసినట్టే అనిపించదు. ఇక ఎండాలటప్పుడే తుక ఉడకకి పానం తెల్లకల్లం అయిపోతుంది. కానీ మంచిగా ఎంత మంచిగా ఉంది. నిన్నమో నా 2 రోజులు ఇంటికాడ ఉంటే యాస్ట్ వచ్చింది పెద్దమ్మ. అవును, యాస్ట్కి వచ్చింది. ఉడకపోస్తుంది ఇంటికాడ, మంటలు. ఈ నిమ్మ తోటలలో కూడా గాలి ఆడట్లేదండి, ఉడుకుతుంది. ఒకటే ఉడకపోస్తుంది, గాలి ఆడుతుంది, ఏం ఆడుతుంది. ఎడిపోయిందో దుర్గమ్మకి అసలు బస్సు ఎత్తుకపోయింది పెద్దమ్మ. అంతేనా? నువ్వు ఆడంగా పోయి ఆ 4 కాయలు అందుకొని రాపో, నేను ఏరుతా. ఈ గుంజ అడ్డం ఉంది, దబ్బడి ఏరుతామంటే ఇక్కడ తగులుతుంది ఇది. మారే తాతో ఏం చేస్తున్నావు? రాదు జర మనవరాలకు హెల్ప్ చేద్దు. ఆడయ్యా రావే తాత. ఆయనమ్మా బస్తాలా? ఇగో ఇదొకటి ఉంది, తీసుకోవద్దురా. నిమ్మకాయలు ఇయ్యమా? బస్తా కాలు బస్తా కావాలా? ఇక పాటు ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఏరడం అయితే చాలా కష్టం అండి. ఎండకు ఎంత రిస్క్ తీసుకోవాలంటే ఇళ్ళ గాలాడదు, తుక ఉడుతుంది, నీళ్లు తాగి అన్నం తినబుద్ధి కాదు. ఇగో మా కూలోళ్ళ కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పోయిర్రా నిమ్మకాయలు వేయరా? పోయిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నేను కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నేను మీ రైతు బిడ్డ స్వాతి అగ్రికల్చర్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.